అలయార్లో జరిగినటువంటి ఒక సమావేశంలో వేదాంతి మహర్షి గారి ఇంగ్లీష్ స్పీచ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటే కాదు, స్కై అంటే సులభతర కుండలిని యోగా అంటే ఏంటి, అది అసలు ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద కూడా ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన ఇంగ్లీషు స్పీచ్ ని మనం క్లుప్తంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని క్లుప్తంగా మాట్లాడుకుందాం. దీన్ని భావ అనువాదము అంటారు. స్వామీజీ ఏం మాట్లాడారో ఆ మాటకు మాట అనువాదం కాదు, ఆ మొత్తం సబ్జెక్ట్ లో ఉన్న జిస్ట్ ని మనం తెలుగులోకి అనువదించి చెప్పుకుంటున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవడం. అది ఎట్లా చేయాలి అన్నది ఆ రోజు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ లో డిస్కస్ చేస్తారనమాట. స్కై యోగాలో దాని గురించి చెప్తారు. అదంటే ఏంటి, వ్యక్తిత్వ వికాస విద్య, మన వ్యక్తిత్వాన్ని వికాసాన్ని తీసుకొచ్చేటటువంటి విద్య అన్నమాట పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఇది ఎట్లా చెప్తున్నారంటే మహర్షి గారు, స్కై అంటే ఏంటి అంటే సులభతర కుండలిని యోగా. స్కై అంటే సులభతర కుండలిని యోగా అన్నమాట. దాని గురించి చెప్తారనమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల, స్కై యోగా నేర్చుకోవడం వల్ల మన మనస్సు కానీ, మన మైండ్ కానీ, మన వ్యక్తిత్వం కానీ ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ మార్గం. క్రమంగా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి అది దైవోన్ముఖంగా ప్రయాణం చేస్తుంది పర్ఫెక్షన్ కోసం. పర్ఫెక్షన్ అంటే భగవంతుడిలో ఒకటి కలిసిపోవడం, అంత లెవెల్ వరకు తీసుకెళ్తుంది అనమాట. ముందు ఏం చేస్తుంది, మెటీరియల్ వాళ్ళ నుంచి మనని తీసుకెళ్లి ఆధ్యాత్మిక ప్రపంచంలో తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఆధ్యాత్మిక విద్య ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రమక్రమంగా భగవద్ముఖంగా, దైవోన్ముఖంగా ప్రయాణం చేసి మనం భగవంతుడి యొక్క సన్నిధానానికి మన సోల్ అనబడే మన ఆత్మ చేరగలుగుతుంది అనమాట. అది ఆ విద్య యొక్క గొప్పతనం. తర్వాత ఇక్కడ మహర్షి గారు మొదటిగా ఏం తెలియజేస్తున్నారంటే కాన్షియస్నెస్ అంటే ఏంటో చెప్తున్నారు. కాన్షియస్నెస్ అంటే జ్ఞానం. ఈ జ్ఞానమే సిక్స్త్ సెన్స్ రూపంలో మానవులందరిలోనూ ఉంది. ఇది భగవంతుడి నుంచి తన్మార్పుగా ఆయన నుంచి మనకి లభించింది. భగవంతుడి నుంచి ఒక ఫ్రాక్షనల్ అంటే ఒక చిన్న బిందు వల్లే, భగవంతుడి యొక్క శక్తి ఒక చిన్న బిందు వల్లే మానవులందరికీ కూడా పరిణామ క్రమంలో అందింది. దాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానాన్ని సిక్స్త్ సెన్స్ అని కూడా అన్నారు. ఈ సిక్స్త్ సెన్స్ అనేది ఒక మానవుడికే ఉంది. ఈ సిక్స్త్ సెన్స్ ఉపయోగించుకుని మానవుడు ఏం చేయగలుగుతాడు అంటే పర్ఫెక్షన్ అనబడే దైవోన్ముఖంగా, అంటే గాడ్ రియలైజేషన్ కి, అట్లాగే సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మానవుడికి ఈ సిక్స్త్ సెన్స్ ఉపయోగించుకుంటే. అది ఎట్లా ఉపయోగించుకోవాలంటే ఈ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానం దానికి ఉపయోగపడుతుంది. అది ఎట్లా ఉపయోగపడుతుంది అనడానికి మహర్షి గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ కాన్షియస్నెస్ ఇంట్రడక్షన్ లో ఆయన చెప్పింది ఏంటంటే 3 దశలుగా ఉంటుందని చెప్తున్నారు, 3 రకాలుగా. ఒకటి పెరిఫెరల్ కాన్షియస్నెస్, అంటే మన బ్రెయిన్, మన మైండ్, మన మనసు. ఈ మనసు ఏం చేస్తుందంటే మన ఇంద్రియాలు పనిచేయడానికి సహాయం చేస్తుంది. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము. ఈ పంచేంద్రియాల ద్వారా పనిచేయడానికి ఈ కాన్షియస్నెస్ మన నాలుగుతో రుచికి, శరీరంతో స్పర్శకి, చెవులతో వినికిడికి, కంటితో చూడడానికి ఒక లెవెల్లో పనిచేసి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానం ఉంటేనే మనం మన మనస్సు అనబడే మైండ్ మనసు ఒకటే పనిచేస్తుంది. పెరిఫెరల్ అంటే సూపర్ఫిషియల్ గా ఉన్నటువంటి జ్ఞానము అంటారు దీన్ని. ఇది సూపర్ఫిషియల్ జ్ఞానమే. తర్వాత మిడిల్ కాన్షియస్నెస్ ఇంకో దశ ఉంది. అదే చేస్తుందంటే మనం కంటితో ఏదైనా చూసినా, నాలుకతో ఏదైనా రుచి చూసినా ఆ అనుభవాన్ని లోపలికి తీసుకెళ్లి మన సోల్ అనబడే ఆత్మ మీద, దాన్ని జెనెటిక్ సెంటర్ అంటారు, లేదా తెలుగులో జీవధాతు కేంద్రం అంటారు, అక్కడికి తీసుకెళ్లి ఇంప్రింట్ చేస్తుంది మన జ్ఞానాన్ని. మనం కంటితో ఏం చూసినా కూడా అది అక్కడ ఇంప్రింట్ చేస్తుంది. ఆ ప్రింట్ ఏమవుతుందంటే తర్వాత కొంతకాలానికి మనం ఏదైతే గతంలో చూసామో ఆ ప్రింట్ లేచి, విస్తరించి, వ్యాపించి మళ్ళీ మనసు అనబడే మైండ్కి చేరి, అంటే రిఫ్లెక్షన్ అనమాట. ముందు వెళ్ళింది లోపలికి వెళ్ళి ప్రింట్ అయింది,
రిఫ్లెక్షన్ వచ్చి మన బ్రెయిన్ ద్వారా మళ్ళీ మనకి ఎట్లా పనిచేస్తుందంటే, మనం ఆ రుచి చూడకపోయినా పంచదార రుచి ఒక్కొక్కటి చూస్తే ప్రింట్ అయ్యింది. మళ్ళీ పంచదార మళ్ళీ రెండో మాట తినకపోయినా కూడా పంచదార తీయగా ఉంటుంది అనే ఒక అనుభవాన్ని మనకి కలగజేస్తుంది. దీన్ని మిడిల్ కాన్షియస్నెస్ అన్నారు. ఇదంతా జ్ఞానమే పనిచేస్తుంది. ఈ జ్ఞానం అంటే ఏంటి? సిక్స్త్ సెన్స్. ఇదంటే ఏంటి? భగవంతుని యొక్క వరంగా మనకి లభించింది. అది యానిమల్స్ కి లేదు, మిగతా జంతువులకి పక్షులకి లేదు, ఒక మనిషికే ఇచ్చాడు భగవంతుడు గారు. మూడో దేశం ఏంటంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అని చెప్తున్నారు స్వామిజీ. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఆ జ్ఞానము భగవంతుడిని తెలుసుకోవడానికి, ధ్యానాలు చేయడానికి కానీ, ఆత్మ పరిశోధన అనబడే ఇంట్రాస్పెక్షన్ చేయడానికి కానీ, ఏదైనా కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నేను పరిణామ క్రమంలో భగవంతుడి నుంచి ఒక అంశంగానే దిగి కిందకు వచ్చాను. నాకు భగవంతుడికి ఏం తేడా లేదు. ఆ భగవంతుడిలో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు, ప్రాణశక్తి కణాలు అనబడేవి, శక్తి కణాలు అనబడేవి నాలో ప్రాణశక్తి కణాలుగా ఉన్నాయి. ఆ ప్రాణశక్తి కణాలు నా జీవధాతు కేంద్రం పడే ఆత్మలో ఉన్నాయి. కాబట్టి భగవంతుడు యొక్క శక్తికి నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి కణాలకి ఏం తేడా లేదు. నేను భగవంతుడి యొక్క సంతానాన్ని, నేను భగవంతుడి యొక్క రూపాన్ని. నేనే కాదు, నా కంటి చుట్టూ ఉన్నటువంటి మానవులందరూ, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఆయన నుంచి తన్మాత్రగా ఏర్పడిన ఒక శక్తే అని ఒక సత్యాన్ని గ్రహించడాన్ని ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటారు. ఈ జ్ఞానం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి పనిచేస్తుంది. యాక్చువల్ గా ఈరోజు టాపిక్ అది కాదు, కానీ ఇంట్రడక్షన్ లో మహర్షి చెప్పారు. ఎందుకంటే జ్ఞానం ఉన్నది ఏంటో మనకి తెలియాలి కదా. తర్వాత పాయింట్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారణ సిద్ధాంతము అంటారు. ఇది మనలో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. అదేంటంటే మనం ఒక పని చేస్తున్నా, ఒక మాట మాట్లాడుతున్నా, ఒక ఆలోచన చేస్తున్నా, ఇవన్నీ కూడా ఒకలాగా ముద్ర వల్లే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెళ్ళి మన ఆత్మ అనబడే జీవితాల కేంద్రంలో పడి అక్కడ ముద్రలు మన ఏం చేస్తాయంటే, తిరిగి నువ్వు మంచి కార్యాలు చేస్తే తిరిగి నువ్వు నీ జీవితంలో మంచిని అనుభవించేటట్టు, నువ్వు కానీ కొన్ని చెడ్డ పనులు, చెడ్డ కార్యాలు, చెడ్డ ఆలోచనలు చేస్తే నీ జీవితంలో అవి ఒక నీకు పెయిన్ రూపంలో, సఫరింగ్ రూపంలో, డిసీజ్ రూపంలో అవి కనబడేటట్టు జరుగుతుంది. దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం అంటారు. కార్యకారణ సిద్ధాంతం. నువ్వు ఏ కార్యం చేస్తే ఆ దాని దగ్గర ఫలితం పంచముని చెడవుని అది నువ్వు అనుభవించి తీరాలన్నమాట. ఆ సిద్ధాంతం కనుక తెలిస్తే మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు చెడు ఆలోచనలు చేయకుండా ఉండడానికి, ఎవరికి హాని చేయలేకుండా ఉండడానికి, చెవులు మాటలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అలా చెయ్యాలి. అలా చేస్తున్న వాళ్ళు ఏమవుతాయంటే మనకి ఆ చెడ్డ ముద్రలు పడవు, జీవితంలో మనకి ఆ సఫరింగ్లు ఉండవు. శారీరకమైన సఫరింగ్ కానీ, మనస్సుకు సంబంధించిన వేదనలు కానీ ఉండవు. ఈ సిన్ ఇంప్రింట్స్ ఉంటేనే వేదన, ఇవి లేకుండా ఉంటాయి అని ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని గ్రహింపు కనుక తెచ్చుకోగలిగితే మన ప్రవర్తన మనమే మార్చుకుంటాం. మనం ఏంటి కోరి కష్టాలు తెచ్చుకోం కదా, కోరి క్యాన్సర్ తెచ్చుకుంటామా? తెచ్చుకోం. క్యాన్సర్ వ్యాధి రావడానికి మనం ఎప్పుడో గతంలో మనం కానీ, మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యాల యొక్క ముద్రలు మన జీవదాత కేంద్రంలో కూడా ఉండి అవి మనం అనుభవించేటట్టు చేస్తుంది. అదే అనమాట కార్యకారణ సిద్ధాంతాన్ని తెలుసుకుని మసలాలి అని చెప్తున్నారు ఇక్కడ. అట్లా మసలడం వల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్, సఫరింగ్ లాంటివి మనకు ఉండవు. వీలైనంత వరకు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. తరువాత దశ ఏంటంటే మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు, కాజ్ అండ్ ఎఫెక్టే కాదు, ప్రకృతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ప్రకృతి ధర్మాల ప్రకారం మీరు నడుచుకోవాలి. ప్రకృతి కొన్ని నియమాలు మనకు ఏర్పరిచింది. ఆ నియమాల ప్రకారమే మనం మసులుకోవాలి. ఇప్పుడు రాత్రి ఇన్ని గంటలు నిద్రపోవాలి, పొగలు 12ంటికే భోజనం చేయాలి, అట్లా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అట్లా ఏం చేస్తారు, అప్పుడు ఈ కంప్యూటర్ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు రాత్రులు ఉద్యోగం చేసి పొగలు పడుతుంది. దానివల్ల ఆరోగ్యాలు పాడేది, మనసు కూడా వికలం అయిపోతుంది, మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మానసికంగా కానీ శారీరకంగా కానీ నువ్వు సరిగ్గా ఉండలేకపోవడానికి ప్రకృతి ధర్మాలు పాటించకపోవడం. ఒక నిద్రపోవడం ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ప్రకృతి ఒక నియమాలు ఏర్పరిచింది మనకి. ఆ ప్రకృతి నియమాలు మనం ఫాలో అవ్వకుండా ఉంటే దానివల్ల కూడా మనకు పెయిన్, సఫరింగ్, మెంటల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉన్నాయి. అది కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలో రేపు స్కైలో తర్వాత చెప్తారు.
ఇప్పుడు ఎలా వస్తాయో అంత మాత్రమే చెప్తున్నారు. తర్వాత పాయింట్ ఏంటంటే మనకి బాడీ ఉంది, సోల్ ఉంది. సోల్ అంటే ఆత్మ. ఈ బాడీకి సోల్కి, తర్వాత సోల్ అనబడే ఆత్మకి, మన మైండ్ అనే ఆలోచనలకి, తర్వాత సెల్ఫ్ అంటే నేను, నేను నా చుట్టూ ఉన్న మీలాంటి వాళ్ళతో. అంతేకాకుండా ఇల్లు ఉన్నది నాకు ఒక కోరిక ఉంటుంది. నా కోరిక ప్రకారమే నేను నడుచుకుంటా. ఇట్లా నా చుట్టూ 10 మంది ఉంటారు. వాళ్ళకు కూడా నా కోరిక నేను అమల్లో పెడుతుంటే వాళ్ళకి కూడా అది ఇబ్బంది లేకుండా, వాళ్ళకి బాధ లేకుండా, వాళ్ళకి కష్టం లేకుండా ఉండాలి కదా. నాకు ఇది నచ్చింది కదా నేను చేసి కొన్ని పనులకి. కాబట్టి వీళ్ళందరితో సామరస్యంగా ఉండాలి. మన బాడీకి సోల్కి సామరస్యంగా ఉండాలి. అలాగే సోల్కి మన ఆలోచనకి సామరస్యంగా ఉండాలి. నాకు నా చుట్టూ ఉన్న వ్యక్తులతో సామరస్యం ఉండాలి. నా కోరికలకి ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోగత భావాలకి కూడా సామరస్యం ఉండాలి. అలా ఉంటేనే మన జీవితం ప్లెజెంట్ గా ఉంటుంది. మన కాన్షియస్నెస్ ప్లెజెంట్ గా ఉంటుంది. అలా ఉండలేదనుకోండి, మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు మనకు లభించేది ఏంటి, మనం ఎప్పుడైతే ప్రకృతితో కానీ ఈ బాడీ సోల్ మైండ్ ఉంటామో అంటే మళ్ళీ అదే పెయిన్, డిసీజ్, సఫరింగ్, మెంటల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లే వస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫాలో అవ్వకపోయినా, ప్రకృతి ధర్మాలు ఫాలో అవ్వకపోయినా, ఈ బాడీ సోల్ తో సామరస్యం లేకపోయినా మనకు కలిగేవన్నీ నష్టాలు, బాధలు, కష్టాలే. ఇంతవరకు తెలియజేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, సఫరింగ్ ని ఎలా తప్పించుకోవాలి అనే ఒక సిద్ధాంతంలోకి ఇప్పుడు యాక్చువల్ గా ఆ టాపిక్ అదనమాట. అక్కడికి వెళ్తారు క్రమంగా. ఈ పెయిన్, ప్లెజరు, బ్లిస్, ఎక్స్టసీ అని 4 దశలుగా ఉంటుంది మన కాన్షియస్నెస్. మన జ్ఞానము 4 దశల్లో ఉంటుంది. ఇందాక 3 రకాలు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు 4 లెవెల్స్ లో ఉంటుందని చెప్తున్నారు. మొదటి లెవెల్ ఏంటంటే పెయిన్, నొప్పి. మనకి నొప్పి ఎప్పుడు కలుగుతుంది, మనం తినే ఆహారం వల్ల కానీ, భూమి నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ, నక్షత్రాల నుంచి కానీ మనం కొంత శక్తి సంపాదించుకుంటాం డైలీ. సూర్యుడి నుంచి కొంత శక్తి వస్తుంది, భూమి నుంచి కొంత శక్తి వస్తుంది, మనం తీసుకునే ఆహారం వల్ల కొంత శక్తి వస్తుంది. ఈ శక్తిని మళ్ళీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మనం ఎంత సంపాదించుకున్నామో అంత లెవెల్ వరకే దాన్ని ఖర్చు పెట్టాలి. సంపాదించుకున్న శక్తి, బాడీలో ఉన్న శక్తిని మనం ఏదైనా పని చేసినా, ఆలోచించినా, ఉద్యోగం చేసినా, ఇంటి పనులు చేసినా, మన శరీరంలో మనం ఎంత శక్తిని సంపాదించుకున్నామో దానికి బ్యాలెన్స్ గానే ఖర్చు పెట్టాలి. అప్పుడు మనకి ఏమి పెయిన్ లేకుండా ప్లెజర్తో ఉంటాం, సంతోషంతో ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ శరీరానికి, మనసులోనూ మించిన శ్రమ పడవలసి వస్తుంది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది, మనం సంపాదించుకున్న శక్తి చాలాగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా ఖర్చు పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, పెయిన్ అనే బాధ కలుగుతుంది. తర్వాత మూడోది బ్లిస్ చెప్తున్నారు. బ్లిస్ అంటే ఏంటంటే ఇప్పుడు పెయిన్ చెప్పారు, సంతోషం అనే పిల్లలు చెప్పారు. బ్లిస్ అంటే ఒకలాంటి ఆనందం. ఈ ఆనందం మనకి ఎప్పుడు కలుగుతుంది, మనం కొంత శక్తిని సంపాదించి పెట్టుకుంటాము, ప్రకృతి నుంచి కొంత వచ్చింది. ఈ బ్యాలెన్స్డ్ గా ఉన్న శక్తి కంటే కూడా సర్ప్లస్ కొంచెం అధికంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేసే పనులు కానీ, ఆలోచనలు కానీ, మనం ఆచరించే నియమాలు కానీ ఆ సర్ప్లస్ గా ఉన్న శక్తిని మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా అలా స్టోర్ చేసి అట్ట పెట్టుకోవాలి. అట్లా అట్ట పెట్టుకోవడం కనుక మనకి చేత అయితే అక్కడ మనకి కలిగేది బ్లిస్ అన్నమాట, ఒకలాంటి ఆనందం. 4వ దశ ఏంటంటే ఎక్స్టసీ అని చెప్తున్నారు. ఎక్స్టసీ అంటే ఏంటి, భగవంతుడిని గురించి సత్యాన్ని తెలుసుకుని ఆ తన్మయత్వంలో మునిగిపోవడం. ఆ తన్మయత్వానికి ఎప్పుడు మునిగిపోతాము, మనం ధ్యానాలు చేసినా లేదా భక్తి భావంలో కూడా ఉంటాయి. ఓన్లీ జ్ఞాన మార్గంలోనే మెడిటేషన్ చేసిన వాళ్ళకే రావు. భక్తి మార్గంలో భగవంతుడిని కొలిచే వాళ్ళు, దేవాలయానికి వెళ్ళే వాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలంటే ఆ భక్త పోతన, కబీరు, అన్నమయ్య, త్యాగరాజు, వీళ్ళందరూ భక్తి మార్గంలోనే కైవల్యానికి వెళ్ళారు. వాళ్ళందరూ ఏం ధ్యానాలు చేయలేరు. కాబట్టి అటు భక్తి మార్గం అయినా, ఇటు జ్ఞాన మార్గం అయినా కూడా ఏం చేయాలంటే ఎక్స్టసీ అనేవాడి బ్లిస్కి వెళ్ళడానికి భగవంతుడు మీకు 6th సెన్స్ రూపంలో ఇచ్చిన కాన్షియస్నెస్ ఖర్చు పెట్టాలి.